రైట్. ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకి సంబంధించి హ్మ్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! 9 ఇయర్స్ అయిందండి. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే హ్మ్. ఫస్ట్‌గా మీరు 'సీత' గారు ఎంటర్ అయిన తర్వాత అంటే మూవీలో ఏ మూవీ చేశారు? అంటే స్క్రీన్ మీద ఎప్పుడు సో, నా కనిపించారు? ఫస్ట్ పిక్చరు 'జై జానకి నాయక' బోయపాటి గారి డైరెక్షన్‌లో. ఆహాహాహా! ఓకే. అది ఆ! ఒక లెక్చరర్ రోల్ చేశాను అందులో. కనిపిస్తదండి అది. ఆహా! హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు ఆ 'రకుల్ ప్రీతి సింగ్' ఇట్లా వేరే రౌడీ వచ్చి కొడుతున్నప్పుడు ఎనక హీరో ఉంటాడు. ఫాటుమని కొడతాడు హ్మ్. కాలేజీలో. అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను, ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం. అది ఆహా! నా ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు. అయ్యో! అప్పుడు ఇలా ఉన్నానా? అవునా? అంటే అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉన్నారా? అప్పుడు లావుగా ఉన్నాను. ఆహాహా! జుట్టు అప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో పిల్లల కోసం తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను గదా! సో, ఆహా! ఇక్కడ వరకు ఉండింది జుట్టు. ఆ! షార్ట్ హెయిర్. షార్ట్ హెయిర్ ఉండింది. ఆ! సో, అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాననమాట. ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత 'వినయ్ విజయ రామన్', 'ఆల్ టికెట్', 'ఎఫ్2', 'ఎఫ్3', 'టచ్ చేసి చూడు', 'మహానగర వీధుల గమ్మత్తు', తర్వాత 'ఆకాశవాణి', ఆ! 'సరైనోడు', సరైనోడు కాదు 'రాక్షసుడు'. హుహు. సో, ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు గానీ, ఆ! సో, అట్లా డీజే కూడా 'డీజే టిల్లు' అనుకుంటా. డీజేటీలో ఆ! లేనండి. ఇది ఎఫ్3లోనే. ఆ! ఎఫ్3లోనే. ఆ! ఆ తర్వాత ఇప్పుడు 'దేవర'. ఓహ్! 'దేవర' గూడా. తర్వాత ఇంకొకటి ఉంది కానీ, అవి సినిమాలు కొన్ని 2, 3 ఉన్నాయి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓహో! మొన్న 'పురుషోత్తముడు'. ఆహా! అది దాని తర్వాత ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయిందండి. ఇది ఎవరు 'బ్రహ్మాజీ' గారు, అలనాటి రామచంద్రుడు. కొత్తగా ఆహాహా! ఒకటి రిలీజ్ అయింది. అది ఓకే. వీఐపీ దాంట్లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏమో వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి సినిమాలు ఏం గాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో, ఓకే. కొంచెం చాలా సినిమాలు చేసున్నాను. కాకపోతే కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి గదండీ! అవును. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటియి అవును. అట్లాంటియన్ని బోలెడన్ని ఉంటాయి గదా! ఓహ్! అవి లెక్కలు తీసుకోలేము కదా! మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ యేసుకుంటాము. అవును. దట్టు నేను మాలో మెంబర్‌ని గూడా అయ్యాను. ఓహ్! అయి గూడా సూపర్. 5 ఇయర్స్ అవుతుంది. ఓహో! అసోసియేషన్‌లో ఉన్నారైతే. అసోసియేషన్‌లో మెంబర్‌ని. ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామనే వచ్చారా? లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు? మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. మా హ్మ్. వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే. ఇంకా ఆహా! వచ్చాము. వచ్చి నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చాము. హ్మ్. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకొచ్చాను నేను. ఆహా! అనుకోకుండా నేను ఫస్టు స్వీట్ షాప్‌లో పనిచేశాను. తర్వాత బట్టల షాప్‌లో పనిచేశాను. ఓహ్! తర్వాత అకౌంటెంట్‌గా జాబ్ చేశాను. హ్మ్. తర్వాత యాక్టర్ అయ్యాను. ఓకే. స్టెప్ బై స్టెప్. ఓకే. హ్మ్. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చిందంటే మీరే ఎళ్లారా? లేదంటే మిమ్మల్ని ఎక్కడైనా చూడడం గాని, ఇట్లా సెలెక్ట్ చేయడం గాని అట్లా జరిగిందా? లేదండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్‌లో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఆహా! అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్‌యి తీస్తారు కదా! హ్మ్. అక్కడ ఒకతను చెప్పారనమాట. "మీది హోమ్లీ ఫేస్‌గా ఉంది. మూవీలో ట్రై చేయొచ్చు కదంటే" "నాకు తెలీదు సార్" అని చెప్తే, ఆయన "అట్లెందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటే వస్తుంది. దానిదేముంది" అని చెప్పేసి ఆయన ఒక నంబర్ ఇచ్చారు. హ్మ్. అది బోయపాటి గారు అక్కడ ఉంటారు. కో డైరెక్టర్‌లు ఎవరో ఉంటారు కదా! రమణాచారి అని. ఆ! ఆయనకి కాల్ చేస్తే, "ఒకసారి ఆఫీస్‌కి రండి" అన్నారు. ఆహా! అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం, ఫస్ట్ ఎంటర్ అవ్వడం ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయ్యి మాట్లాడింది బోయపాటి సారు. ఓహ్! పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికెళ్లారైతే. సో, ఎంత హుందాతనంగా మాట్లాడతారు తెలుసా బోయపాటి సారు. ఆ! చాలా బాగా మాట్లాడతారు. "ఆహా! అవునమ్మా" అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను. నేను ఏ డైలాగ్ ఓహ్! ఏమంటే డైలాగ్ కూడా చెప్పారా? ఆహా! అప్పటికి ఏమంటివి మీరు ఇవి అంటే అప్పటికి అంటే నాకు పౌరాణికం డైలాగ్ అంటే ఇష్టం. అవునవును. ఏమంటివి అని చెప్పా. అది ఆయన ఇట్టే చూస్తా ఓకే. బా చెప్పావు. అంటే ఆయనకి కూడా కావాల్సింది అలాంటివే కదా డైలాగులు? నవ్వుకున్నారు. అంటే అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి. ఆయన హ్మ్. మహానుభావుడు. అని నవ్వుకొని ఓకే అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా! జాబ్ చేసుకో. ఇది వచ్చినప్పుడు మా వోళ్ళు కాల్ చేస్తారు. నీ నంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఓహ్! కిందకొచ్చి మేనేజర్ దగ్గర నంబర్ తీసుకొనెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ జేశారు. కాల్ హ్మ్. జేసి నాకు 6 రోజులు అందులో వేషం ఇప్పించారనమాట. ఓహ్! ఆహ్, సూపర్. స సూపర్. చాలా బాగా నిజంగా బోయపాటి మంచి పర్సన్ అండి. సూపర్ అండి. నైస్. సూపర్. హ్మ్. రైటే. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పచ్చుగా మాకు? పౌరాణికం డైలాగా? ఆ! ఇప్పటికిప్పుడంటే ఏది అవి చాలా గుర్తొస్తుంది? వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒకటేదో చెప్పారు మన సత్యభామ గారిది. సత్యభామదదా? హ్మ్. హ్మ్. మీరు చెప్పండి మీ ఇష్టం. మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పినా కూడా గుర్తు రావడం లేదు. నేను మొన్న రీసెంట్‌గా చెప్పిన డైలాగు ఏంటిది? ఆహ్,
ఓరి ఓరి ధ్రువంక ధ్రువదత్త రాక్షసాదమా నారీ జన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్మంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు ఛీ నీచాదమా పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం వలె బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు నీతో భూభారం కుంగిపోవచ్చున్నది నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను ఓరి మదోన్మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరిపాద పద్మ భజనానిష్ఠా గరిష్టతనో జేవిని కాళి సమాన భారతనితి సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనితాలోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగాక నరకా ప్రాత్యుండు భూమిదనన్ సూపర్. సో ఇష్టం అనమాట. చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే. ట్రై చేస్తారండి అర్థం కాదు అది. ఎవరైనా అప్పుడు ట్రై చేస్తారేమో అనుకుంటాను. బట్ నా వీడియోస్ ని ఎవరు రీల్ చేస్తారని చెప్పారా? చేస్తారేమో అనుకుంటే ఆ నోరు కూడా తిరగద్దో మరి ఏమో. నేను దాదాపుగా ఒక 5-6 వరకు పెట్టానండి. బట్ ఎవరు చేయట్లేదు. అయ్యో అందరూ చూస్తున్నారు అప్రిషియేట్. మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంతమంది ఆల్మోస్ట్ 2.5 lakh వెళ్ళిపోతా ఉంది. ఓ సూపర్ సూపర్ అండి. పాటలు కూడా పాడుతూ ఉంటారు. పాటలేదు బాత్రూమ్ సింగర్. బేసిక్ నేను సింగర్ అవ్వాలని అనుకున్నానండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్ అయిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా. నేను ఇంట్లో చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో స్నానం చేసాడు. మా అమ్మ తిడతా ఉండేది, ఏంది మే నీకే స్నానం చేసారా, అది ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతావా, ఊర్లో దావన ఈదులో పోయే వాళ్ళందరూ వింటా ఉండరమే ఈ అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేవి, పైన టాప్ ఉండేది కాదు. సో ఈదులోకి కట్టుకుంటాం కదా, అట్టా ఉంటే మాట్లాడేది. మా నాన్న మా అన్న వీళ్ళందరూ నవ్వుకుంటా ఉండేది. అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఇదనమాట. సూపర్.